ప్రస్తుత రోజుల్లో నేరాలు, ఘోరాలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి తగ్గట్టుగానే ఈరోజు టెక్నాలజీ కూడా అదే విధంగా పెరుగుతూ ఉన్నది. జిల్లాలో విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో సుమారుగా 400 కెమెరా వరకు కూడా ప్రతి వీధిలో తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్ ఎలా చూస్తూ ఉంటే ఒక వినూత్నంగా ఇది నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్‌గా ఒక సీసీ కెమెరాలు పెట్టాలంటే అధికారుల దృష్టిలో పెట్టడం గానీ, లేదంటే ఒక పోలీసు భద్రతా వ్యవస్థ పెట్టడం కూడా జరుగుతూ ఉంటది. ఈరోజు ఏ వీధికి ఆ వీధే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మా వీధిలో మేము కెమెరాలు పెట్టుకున్నాం అని ఆ కెమెరా కంట్రోల్‌ని కూడా ఈరోజు పోలీస్ స్టేషన్‌కి అప్పగించడం చాలా గమనార్హమైందనమాట. దీన్ని ఎలా చూడాలి ఏంటిది? విజయనగరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అంతా కూడా బాగా స్లమ్ ఏరియాతో ఉన్న ఒక ప్రాంతం. సుమారుగా 90లో ఈ స్లమ్ ఏరియాకి సంబంధించిన ఇది ఇక్కడ ఉంది. ఈ ఈ ఈ తాలూకా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోన. అయితే వీళ్ళు ఏంటంటే మార్నింగ్ రోజు 6:00 ముందుగానే వెళ్ళిపోయి ఈవినింగ్ 7-8కి రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా టౌన్లోన డిఫరెంట్ హోటల్స్లోన తర్వాత తోపుడుపోల ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల కానీ ఇంకా వేరే విధాలకు కానీ వీళ్ళు సాయంత్రం వచ్చేటప్పటికి బాగా న్యూసెన్స్ ఎక్కువగా తాగేసి గొడవ చేయడం, లేకపోతే కామెంట్స్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. దీన్ని ఎలాగైనా సరే మనం ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో టెక్నాలజీ యూజ్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని భావించి ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఇప్పుడు ఎంతవరకు ఒకటైనా కేసు ఎటువంటి ట్రేస్ అవుట్ అయ్యాయి దీనివల్ల? ఇక్కడ మనకు థింక్ చేయొచ్చు. యాక్చువల్గా కెమెరాస్ పెట్టిన తర్వాత చాలా వరకు ఏరియా అంతా కూడా ఏ న్యూసెన్స్ కూడా ఎక్కడ కూడా గుమికూడి ఉండడం కానీ, ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ చాలా వరకు 99% తగ్గిందండి. అయితే కొన్ని ఏరియాల్లో మనకి అఫీషియల్ బాబా మెట్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో సంవత్సరానికి 15 నుంచి 20 వరకు దొంగతనాలు జరిగేవి. అది అక్కడ ఉండే ఫండింగ్ రైట్ చేసుకొని వాళ్ళు ఇన్స్టలేషన్ చేసుకునే విధంగా మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు ఇన్స్టలేషన్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చూస్తే లాస్ట్ ఇయర్ ఓన్లీ ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ మాత్రం అయింది. అది కూడా డిటెక్ట్ అయింది ఈ కెమెరాస్ వల్ల. అంటే టెక్నాలజీ యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనడానికి మాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్. అయితే ఇందులో ఇన్నోవేటివ్గా ఏంటంటే ఎక్కడైతే సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ చేసామో అక్కడే నెట్ ఫెసిలిటీ కూడా అక్కడ ఉండే పబ్లిక్ని మోటివేట్ చేసి నెట్ ఫెసిలిటీ కూడా కల్పించుకొని ఎంటైర్ లైవ్ స్ట్రీమింగ్ అంతా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడి నుంచి ఆ ఏరియాని అంతా కూడా మనం చూడవచ్చు. ఆ ఏరియాలో ఏంటి పరిస్థితి, ఆ ఏరియాలో ఆడ్ టైమ్స్లో ఎవరైనా మూవ్మెంట్ చేస్తున్నారా, లేకపోతే ఎక్కడి నుంచే ఆ ఏరియాలో ఎలా ఉంది, ప్రజెంట్ ఏమైనా మాప్ గ్యాదరింగ్ ఉందా, అలా ఏమైనా డిఫరెంట్ ఎక్కడి నుంచే మనం మానిటర్ చేయడం వల్ల ఒకవేళ అవసరమైతే మనం ప్రజెంట్కి వెళ్ళడానికి 24 hours అబ్జర్వ్ చేసుకునే ఒక సిస్టమ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. అంటే ఎటువంటి రిజల్ట్ వచ్చింది? ఎక్కడైనా థెఫ్ట్ జరిగిన తర్వాత వెంటనే క్షణాల్లో పట్టుకోవడం కానీ, లేదంటే జరగబోయేది అక్కడ పలానా కెమెరాలు ఉన్న తర్వాత కొంతమంది ఆ ఏరియాకి వెళ్ళడం మానేస్తూ ఉంటారు. పూల్బాగ్ ఏరియా స్లమ్ ఏరియా, తర్వాత ఈ క్రిమినల్స్ పాత కేసులు గట్రా ఎక్కువ ఉండే ఏరియా వాళ్ళు మూమెంట్స్ని అబ్జర్వ్ 11 దాటిన తర్వాత ఎవరు మూమెంట్ చేస్తున్నారు ఇవన్నీ ఒక ప్రత్యేకమైన డ్రైవ్ ఒక 1 month కండక్ట్ చేసి ఆ నైట్ టైం తిరిగే వాళ్ళని స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి ఎందుకు తిరుగుతున్నావు ఏంటని ఒక క్వశ్చన్ చేయడం ద్వారా ఈ విధంగా ప్రజల్లో కూడాను అనవసరంగా నైట్ టైం కానీ తిరిగితే ఖచ్చితంగా పోలీసు వారి దృష్టికి వెళ్తుంది. వాళ్ళ దృష్టికి వెళ్తే అందరికీ మన సమాధానం చెప్పాలని అంటే బెటర్ టెక్నాలజీ కూడా దానికి మనం జోడిస్తేనే తప్ప బెటర్ రిజల్ట్స్ రావనిపించి ఇది శ్రీకారం చుట్టాం. మేము ఏ ఆబ్జెక్ట్ అయితే శ్రీకారం చుట్టాం ఓపెన్ డ్రింకింగ్ కానీ చాలా వరకు 50% ఆఫ్ ప్రాపర్టీ అఫెన్స్ కూడా మేము సీసీ కెమెరాలో ట్రేస్అవుట్ చేయగలిసాం. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ న్యాయం కూడా చేయగలిసాం. పోలీస్ స్టేషన్ నుంచి మెన్ పవర్ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు ఏంటిది? అక్కడ ఏదైనా ఇష్యూ జరిగింది, వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏ విధంగా అక్కడికి వెళ్ళబోతున్నారు? మా లిమిట్స్లో ఏదైనా ఒక క్రైమ్ జరిగిందంటే అక్కడికి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేస్తున్నాం. మా లిమిట్స్ ఏదైనా ఒక ఏరియాలోనూ ఏదో డిస్టర్బెన్స్ ఉందని ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోండి, వెంటనే ఇక్కడ చూస్తాం. అక్కడ ఉండే పరిస్థితి ఏంటంటే ఇక్కడే ఎస్టిమేట్ చేయగలుగుతున్నాం అక్కడ నిజంగా జరిగిందా, లేకపోతే ఫేక్ కాలా, లేకపోతే అక్కడ ఏది లేకుండా మనకేం ఫోన్ చేశారు అనేది ఎక్కడి నుంచే మేము అది దీనివల్ల చాలా వరకు మ్యాన్ స్ట్రెయిన్ కూడా చాలా వరకు మాకు రియాలిటీ కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా దీంట్లో ఒక వాచ్మెన్ పెట్టుకున్నాం అనుకోండి, మహా అయితే ఒక 6 hours ఎఫెక్టివ్గా వర్క్ చేయగలడు. అదే ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే 50 మంది వాచ్మెన్తో సమానం. ఇది రికార్డు కూడా చేస్తుంది. ఇది మనకి కోర్టులో కూడా దీనికి అథెంటికేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల తప్పు చేసేవాడు ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితి. ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళు కూడాను
వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటారు. తద్వారా ఏంటంటే మనకి ఏమైనా క్రైమ్ జరగకుండా కూడా ఈ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది. ఏదైతే కెమెరాస్ ఎక్కడైతే పెట్టామో అక్కడ క్రైమ్ రేట్ 0 అని చెప్పొచ్చు. ఇష్యూస్ జరిగినా ఎక్కువగా ఆర్డర్లు ఏదైనా ఒకవేళ జరిగినప్పటికైనా ఇటువంటి ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే కోట జంక్షన్ ఫేమస్, ఎక్కువగా రద్దీగా ఉంటుందని. ఆ ప్రాంతంలో చూస్తూ ఉంటే సుమారుగా 4-5 కెమెరాలు చుట్టూ కూడా దాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సేమ్ ఇదంతా కూడా సేమ్ కోట జంక్షన్ ప్రాంతమే. ఇదంతా కూడా ఎందుకంటే అక్కడ ఏదైనా ఇష్యూ జరిగిందంటే వెంటనే ఇక్కడి నుంచి వచ్చి దాన్ని చూసి ఇటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలనే ఆలోచనతో ముందస్తుగానే ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తామని ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రంలోనే కొత్తగా శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా ఇటువంటి సీసీ కెమెరాలు ఎవరైనా సరే నేను పెట్టితే ఏదైనా సంస్థకు సంబంధించి కానీ, లేదంటే కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానీ, లేదంటే ప్రభుత్వ సంస్థ నేరుగా చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేకుండా ఆ ప్రాంతవాసులే మా ప్రాంతంలో ఎటువంటి క్రైమ్ జరగకూడదని ఆలోచనతో ముందస్తు వాళ్ళందరూ మోటివేట్ చేసి వాళ్ళ నుంచే ఇటువంటి సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళే మానిటరింగ్గా పెట్టి ఇటువంటి విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి. దీని యొక్క కంట్రోల్ అంతా కూడా ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో మరింత క్రైమ్ జరగకుండా మేమైతే ముందుకు చూస్తున్నామంటే కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV, విజయనగరం జిల్లా నుంచి.